హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గుప్పెడంత సీరియల్లో ఎలా ఉండబోతుందో చూసేద్దాం. మనకు దొంగ ఎవరనేది తెలిసింది కదా. మనోజే ఆ 1,00,000 రూపాయలని దొంగలించాడనేసి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ అమ్మ తన మీద నింద వేసుకొనేసి నేనే ఇచ్చానని చెబుతుంది. ఫైనల్గా వాళ్ళ అమ్మ ఈయన వాళ్ళ అమ్మ వాళ్ళకి సారీ చెబుతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత బాలు వాళ్ళ నాన్న ఉండేసి మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించి జరిగిన దాన్ని మీరు మర్చిపోలేరని తెలుసు, కానీ నేను ఒక అన్నయ్యలాగా అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా, ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అని ఉంటాడు. అంటే అయ్యో అన్నయ్య ఎందుకు ఇలా అడుగుతున్నారు, అలా అడగద్దండి అన్నయ్య అని అంటూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ. మీనా అందరిని కూర్చోబెట్టు, కాఫీ ఇవ్వు అని అంటూ ఉంటాడు మీనా వాళ్ళ మామ. మీనా ఉండి నేను ఇవ్వను మామయ్య, ఇక్కడ ఉంటే ఇంకా ఏమేమి వస్తువులు పోతే ఇంకా మా అమ్మ వాళ్ళ మీదే వేస్తారు, వాళ్ళే దొంగలించారని వద్దు అంటుంది. అప్పుడే ఉండి మీనా వాళ్ళ చెల్లెలు అవునక్క, మాకు కాఫీ వద్దు ఏమొద్దు, మీరన్న మాటలు చాలు, ఇంకా మాకేం వద్దు, అవసరం లేదు, మేము ఇంటికి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది. అంటే కన్నా సరే సరే అని చెబుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఉండేసి బాలు వెళ్ళేసి రే శివ చూడు, ఒక్కసారి దొంగతనం చేసినందుకు నీ మీద ఇన్ని నిందలు మోపారు, అందుకే ఇంకొకసారి ఇలాంటి తప్పు ఏమి చేయకోకుండా బుద్ధిగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో అని చెబుతూ ఉంటాడు మన బాలు శివాకి. ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మనోజ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి మనోజ్ చెంపలు వాయించుతూ ఉంటుంది. ఎందుకురా ఇలా చేసావు, నేనేం తక్కువ చేశాను రా నీకు ఇలా చేసావు, చదువుకునేవాడివి ఎలా ఉండాలో తెలీదా అనేసి వాళ్ళమ్మ మనోజ్ని కొడతా ఉంటుంది. అప్పుడు మనోజ్ ఉండి అమ్మ కొట్టద్దమ్మా అని అంటుంది. ఒరే నీ వల్ల నా పరువు అంతా పోయింది, నా ముందర తల ఎత్తుకొని మాట్లాడని వాళ్ళు కూడా నన్ను అన్ని మాటలు అన్నారు, ఆ మీనా కూడా నన్ను అన్ని మాటలు అనింది, రేపొద్దున వాళ్ళు నాకు వాల్యూ ఇస్తారా? ఇవ్వరు కదా, నువ్వెందుకురా ఇలా చేసావు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. నీ వల్ల నా పరువు అంతా పోయిందిరా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నా, కానీ నువ్వు లాస్ట్కి ఇలా చేసావు, నీ వల్లే మన పరువు నిలుస్తుంది అనుకున్నాను, కానీ మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి స్థితికి వచ్చావు అని అంటూ ఉంటుంది. అప్పుడు మనోజ్ ఉంది, అమ్మ లేదమ్మా రోహిణి, ఇలా వెళ్దాము హనీమూన్కి, టికెట్లు బుక్ చేయని అంటూ ఉంది. నాకు జాబ్ పోయిన విషయం నువ్వు మాత్రం రోహిణికి చెప్పొద్దు అన్నావు, అందుకే అమ్మ ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్. రే ఒక్క మాట నన్ను అడిగింటే నేను కాదంటానారా, నేనే ఇచ్చింది కదరా, నోరు మూసుకో అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. మనోజ్ ఉండి సైలెంట్గా అమ్మ ఇంకేం చెయ్యాలమ్మా, నాకేం తోచని చేతిలో ఇలా చేశానమ్మా, ఇంకొకసారి ఇలా చెయ్యనమ్మా, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. కానీ ప్రభావతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. రే నీ వల్లే ఇదంతా జరిగిందిరా అనేసి. రోహిణి దగ్గర నువ్వు దొంగవని తెలిస్తే కన్నా ఆ రోహిణి దగ్గర మీ బాలుగాడు నిన్ను ఎన్నెన్ని మాటలు అంటాడో, నీ పరువు అంతా తీస్తాడ్రా, అందుకేరా నిందను నా మీద వేసుకున్నాను అని అంటూ ఉంటుంది. నింద నా మీద వేసుకోకుంటే రోహిణి నిన్ను ఒక దొంగలాగా చూస్తుందిరా, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, అందుకే ఆ నిందను నా మీద వేసుకున్నారా, ఎందుకురా ఇలా చేసావు, నువ్వు ఇలా చేయకోకుండా ఉండింటే నన్ను అడిగింటే నేను ఆ డబ్బు ఇచ్చేదాన్ని కదరా నీకు అని అంటూ ఉంటుంది ప్రభావతమ్మ. అమ్మ క్షమించమ్మా, ఇలా చెయ్యనమ్మా, ఇంకొకసారి ఇంకేం చేయాలమ్మా, నాకు జాబ్ పోయిన విషయం రోహిణికి తెలిస్తే చెప్పొద్దని చెప్పావు, అందుకే అమ్మ అని ఏడుస్తూ ఉంటాం. రే నువ్వు బాధపడద్దురా, ఇంకొకసారి ఇలా చెయ్యొద్దురా, నేను నీ మంచి కోసమే చెప్తున్నారా, నీ వల్లే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారా, తొందరగా నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకొని జాబ్లో స్థిరపడరా, నువ్వు ఏడ్చొద్దురా అని కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది మన ప్రభావతమ్మ. అంతలోపే నైట్ అయిపోతుంది. మన రోహిణి మనోజు బెడ్రూమ్లో ఉంటారు. అప్పుడు మనోజ్ కళ్ళల్లోంచి నీళ్ళు చూస్తే ఎందుకు ఆ కళ్ళల్లోంచి నీళ్ళు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అమ్మను అలా అందరి ముందర దోషిగా నిలబడింది కదా, అందుకే నాకు ఏడుపు వస్తుంది అని అంటుంటే, నిన్ను అమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే గన నేను ఊరికే ఉండలేను అంటుంది. నేను అదే విషయం గురించి అడుగుదాం అనుకుంటున్నాను, మీ అమ్మ 1,00,000 రూపాయలు ఇచ్చి ఎలా మర్చిపోయింది, నువ్వు తీసుకొని ఎలా మర్చిపోయావు అని అంటూ ఉంటుంది రోహిణి. నాకు మాట్లాడే ఓపిక లేదు, నేను పడుకుంటాను అంటాడు మనోజ్. అప్పుడు మీనా శివాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క ఇంకొకసారి నేను మీ ఇంట్లో ఇలా జరిగితే కన్నా అమ్మ వాళ్ళని పిలిచొద్దని చెప్పు, కానీ నన్నేమన్నా అనమను, కానీ అమ్మను చెల్లిని ఏమనవద్దని చెప్పు అని అంటూ ఉంటాడు శివ. అంటే కన్నా మన మీనా ఉండేసి
రే నువ్వు చేసిన ఒక తప్పు వల్ల నీ మీద ఎన్ని నిందలు పడ్డాయిరా, గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు, నువ్వు బాగా చదువుకొని జాబ్లో స్థిరపడాలిరా, వెళ్ళి అమ్మని చెల్లిని ఓదార్చు అని చెబుతూ ఉంటుంది. అంతలోపే మన బాలు ఇంటికి వచ్చేస్తాడు. మీనా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాలుని చూసి ముఖం తిప్పుకుంటుంది. ఏంటి నన్ను చూసి అలా మొహం తిప్పుకుంటున్నావు, నేనేదో రాక్షసుడు అయినట్లు అని అంటుంది. ఏమండి మా వాళ్ళకి ఇంత అవమానం జరిగిందండి, అది ఇది అని చెబుతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఆ లక్షలు మింగినటోడు వాళ్ళ అమ్మ ఏమన్నా అనిందా, రా పోదామంటాడు. లేదు లేదండి, నాకే మా వాళ్ళని అన్నందుకు చాలా బాధగా ఉంది, మా అమ్మని అన్నారు, మా చెల్లిని అన్నారు, ఇప్పుడు లేని మా నాన్నను కూడా అన్నారు, నాకు ఎంత బాధ వేస్తుందండి అని అంటూ ఉంటుంది. మేము పేదవాళ్ళమనే కదా మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడుండి బాలు మేమేమన్నా రాజుల వారి కుటుంబమా, అంత మా నాన్న డ్రైవరు నేను డ్రైవరే అని అంటూ ఉంటాడు మన బాలు. బాలు మీనా ఉండి ఇలా మా అమ్మ వాళ్ళను అవమానిస్తే ఇంకొకసారి మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వస్తారా అండి, ఇంకొకసారి నన్ను చూడ్డానికి మా ఇంటికి రమ్మన్నా కూడా రారు అండి అని చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు ఇట్లా అవమానాలు జరిగితే ఎన్ని రోజులండి ఇలా ఉండేది నేను, అది ఇది అని చెబుతూ బాధపడుతూ ఉంటుంది మనం బాలుతో. మీనా నువ్వు బాధపడద్దు, దాంతో నేనంటే నువ్వు బాధపడాలి, కానీ వాళ్ళు ఏదో మనం అందరు మనుషులు ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒకలాగా అంటారు, మనలాగే అందరూ మంచిగా ఉండాలంటే ఉండరు కదా అని అంటూ ఉంటాడు మన బాలు. అప్పుడు వాటర్ తాగు, నువ్వు ఏడ్చొద్దు వాటర్ తాగు అని ఇస్తూ ఉంటాడు మన బాలు. నువ్వు నాకు వద్దండి అంటుంటుంది. మా అమ్మ వాళ్ళు నన్ను చూడ్డానికి ఇంకా రాడానంటే, ఎందుకు రారు, మీ అమ్మ మా అత్తగారు, ఆ చిన్న గంప నా మరదలు, ఆ శివగాడు నా బామర్ది, మీ నాన్న ఆ గోడకుండే ఫోటో మీ నాన్న మా అమ్మ, ఎందుకు రారు, వస్తారు, నేనున్నా కదా అని అంటూ ఉంటాడు మన బాలు. అప్పుడు మీనా ఉండి బాలును హక్ చేసుకుంటూ ఉంటుంది. రేపటి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. బాలు అంటాడు, ఇంట్లో ఇంకొకసారి ఎవరితో ఎవరు గొడవ పడకూడదు అని అంటూ ఉంటాడు. ఎవర్రా గొడవ పడేది నువ్వే అంటే, రే లక్షలు మింగినటోడా నువ్వెందుకురా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు మన బాలు. ఏంటి హనీమూన్కి పోయేది మా ఇష్టం అంటూ ఉంటుంది రోహిణి. మీ ఇష్టం అయితే మీ డబ్బులతో వెళ్ళండి, మా నాన్న డబ్బులతో ఎందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటాడు మన బాలు. నువ్వు ఏంటి బాలు అన్ని మాటలు అంటున్నా, నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అంటే ఏదో జరుగుతుంది